మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పర్యావరణంలో భాగంగా పాత మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ వర్కర్లు మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు. అలాగే మండపం మొత్తం కూరగాయలతో డెకరేట్ చేసి ఎంతో అట్రాక్షన్గా ఇక్కడ వినాయక ఉత్సవాలు చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు ఇస్తాం. అన్న చెప్పండి, ముఖ్యంగా వినాయక చవితి అంటే ఊరు వాడ మొత్తం ఎంతో సందడిగా చేసుకుంటారు. కానీ ఈ మధ్య ఎక్కువ ప్లాస్టిక్ ప్యారిస్తో చాలా వరకు వాతావరణం పొల్యూట్ అవుతుంది, నీళ్లు కూడా బాగా పొల్యూట్ అవుతున్నాయని చెప్పి కూడా అంటారు. అంటే ఈ సందర్భంలో మీరు ఈ మట్టి వినాయకుడు పెట్టి ఏం సందేశం ఇస్తున్నారు? ఈరోజు కడప కార్పొరేషన్ నందు మేము ఇది 2వ సంవత్సరం పెట్టడం జరుగుతుంది. ఈరోజు లేనిపోని బొమ్మలన్నీ చేసి సిమెంట్తో వాటితో వీటితో చేసి రంగులు వేసి అవి పెట్టి చేస్తే అది పడేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా వాటర్ కానీ లేదంటే ఎత్తిన బొమ్మ ఎత్తలేక ఇబ్బందులు పడుతూ క్రెయిన్లతో ఎత్తుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాకపోతే మేము మున్సిపల్ కార్మికులుగా ఏం చేసినామంటే మట్టి విగ్రహంతో పెట్టాలని మేము పోయిన సంవత్సరం ఆలోచన చేసినాం. ఆ విధంగా ఆలోచన చేసి మట్టి విగ్రహంతోనే పెట్టడం జరిగింది. ఇది 2వ సంవత్సరము. ఇక్కడ ఈ వారోత్సవానికి మేము మున్సిపల్ కార్మికుల శ్రమతోనే మేము మంచి ఆలోచన చేసి మా కార్మికులందరూ కానీ ఈ మట్టి బొమ్మ విగ్రహం పెడితే బాగుంటుంది, ప్రజలకు కానీ చైతన్యం తీసుకొని రావాలి. రానున్న కాలంలో ఇప్పటికే ఈ ప్లాస్టిక్ లేదంటే వాటర్ బాటిళ్ళు లేదంటే ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కానీ వాడొద్దని చెప్తున్నా కానీ మా కార్పొరేషన్ అధికారులు లేదంటే రకరకాలుగా ఇవన్నీ వాడుతూ ఉంటే ప్రమాదకరంగా ఉంది, లేదంటే ఆరోగ్యానికి దెబ్బతీస్తూ ఉంది, లేదంటే అన్ని రకాలుగా ఇబ్బందిగా కలుగుతుందని చెప్తున్నా కానీ అయ్యే ప్రజలు వాడుతున్నారు. కాబట్టి మనం కానీ ఆలోచన చేసి ఇటువంటి కాదని విగ్రహంతో ఈ గణపతి ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతితోనే స్టార్ట్ చేసి ఇదే విధంగా రానున్న కాలంలో కానీ ప్రజలు కానీ లేదా యూత్ చాలా ఇదిగా సందడిగా చేసే ఈ పండగ రానున్న కాలంలో అందరు కానీ మట్టి విగ్రహాలే పెట్టాలని మేము మున్సిపల్ కార్మికులు కానీ ఆశిస్తాను. ఆ విధంగా అందరం కానీ చేస్తే కానీ పర్యావరణ బాగుంటుంది, ఈ ప్రజలు అందరమే కానీ బాగుంటుంది. చిన్నపిల్లలు ఉండే ప్రాంతంలో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి. అక్కడ ప్రాంతాలలో ఏర్లు లేదంటే వాగులు లేదంటే సముద్రాల దగ్గర ఉండే ప్రాంతాలలో కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరం కానీ ఆలోచన చేసి ప్రజలందరూ కానీ రానున్న కాలంలో మట్టి విగ్రహాలు పెడితే చాలా ఆరోగ్యంగా బలంగా మనం ఉంటామని మేము కార్మికులుగా మేము చెప్పదలుచుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో మీరు ఒక అధికారిగా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ ప్యారిస్ వల్ల తయారు చేసిన బొమ్మలను వాటర్లో కడపడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? పేరు రవీంద్రనాథ్ రెడ్డి, నేను ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ ఆఫీసు. అవి కంటామినేషన్ అవ్వడం వల్ల, నీటి కలుషితం జరగడం వల్ల మలేరియా, టైఫాయిడ్, ఈ తర్వాత ఏదైనా సరే లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీస్ కానీ బాడీలో ఈచ్ పార్ట్ కూడా దెబ్బతినడం జరుగుతుంది. ఇది అదేని కాదు, కాఫ్ కానీ కోల్డ్ కానీ. ఇప్పుడు చూస్తే కన్నా మీరు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ వినాయక చవితి అప్పుడు అందరికీ దగ్గు జ్వరాలు వస్తాయి. వినాయక చవితి నిమజ్జనం అయిపోయిన తర్వాత హైదరాబాద్లో దానికి రీజన్ ట్యాంక్ బండ్ కాడ నిమజ్జనం చేస్తారు ప్రతి సంవత్సరం. నియర్లీ మామూలుగా వచ్చే జ్వరము 2 డేస్లో పోతుంది. కానీ వినాయక చవితి తర్వాత వచ్చిన దగ్గు 1 మంత్ 2 మంత్స్ ఉంటుంది. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి, అది మీరు చూసింటారు, చాలా ఏరియాలు అబ్జర్వ్ చేసింటారు. దానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ ప్యారిస్ వినాయకుడిని ఎక్కువ తయారు చేస్తారు హైదరాబాద్లో. నాది పెద్దగా ఉంది వినాయకుడు, ఇంకా పెద్దగా ఉండాలా, ఇంకా పెద్దగా ఉండాలని చెప్పి ఈ విధంగా వెళ్తారు. కానీ ఏ దేవుడే కానీ విగ్రహం పెద్దగా ఉండాలా, చిన్నగా ఉండాలని కోరుకోరు. వాళ్ళు ఎవరికి హాని చేయకుండా పర్యావరణాన్ని కాపాడమనే చెప్తారు. ఏ దేవుడైనా మనం ఎంత పెద్దగా పెట్టినాం, ఎంత చిన్నగా పెట్టినాం అనేది కాదు, ఎంత పద్ధతిగా పెట్టామనేది ఇంపార్టెంట్. అంటే ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ కాలుష్యం లేని వినాయకుని పెట్టడం అనేది చాలా మంచిది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరూ మారినప్పుడు మాత్రమే మన దగ్గర ఉన్న వాటర్ బాడీస్, అంటే నీటి వనరులను వాటర్ బాడీస్ అంటారు, ఈ నీటి వనరులు కానీ ఈ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ పరిశుభ్రమైన గాలి కానీ ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. లేకపోతే మన ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ పీక్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది, ఎక్కువ శాతం ఉంటుంది. ఎక్కువ శాతం ఉండడం వల్ల లంగ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది.
పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి వినాయకుడు పెట్టారు. కానీ మండపాన్ని వివిధ కూరగాయలతో చాలా అట్రాక్షన్గా డెకరేషన్ చేశారు. అంటే ఈ ఎన్ని కూరగాయలు వాడారు, ఎంత ఖర్చు వచ్చింది? ఆ, నా పేరు హర్షవర్ధన్ సార్. నేను సివిల్ కాంట్రాక్టర్ని, కడప మున్సిపల్ కార్పొరేషన్. మీరు అడిగినట్లు కూరగాయలతో డెకరేషన్ చేయడం అనేది 2వ వార్షికోత్సవం ఇక్కడ వినాయకుడిని పెట్టడము కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల తరపున 2వ వార్షికోత్సవం జరుగుతోంది. ఇక్కడ మట్టి వినాయకుడిని మాత్రమే పెట్టాలా అని చెప్పేసి అందరూ ఒక తీర్మానం చేసుకొని ఇక్కడ నన్ను అప్రోచ్ కావడం జరిగింది. నేను విగ్రహదాతగా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మీరు అడిగినట్లు ఈ కూరగాయలన్నీ ఎన్ని అయినాయి, ఎట్లా చేసినారు అంటే వీళ్ళ ఐకమత్యం మొదటి వార్షికోత్సవంలో వీళ్ళ ఐకమత్యంని చూసి వీళ్ళు చాలా ఆహ్లాదకరంగా చేస్తారు. వినాయక చవితి అంటే ఏదో ఫార్మాలిటీ కోసము ఇంకో దానికోసము కాకుండా చాలా ఐకమత్యంగా అందరూ కలిసి నిన్న రాత్రి మన సోదరీమణులు అందరూ కలిసి కూర్చొని కూరగాయలన్నీ డెకరేట్ చేయడము, అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇచ్చి చేయడం ఇట్లా కాకుండా ప్రేమగా వీళ్ళే దగ్గరుండి అంతా డెకరేట్ చేయడం కానీ ఈ ఈ ఐకమత్యాన్ని ఇంకా పెంపొందిస్తూ ఉంది. ఈ వినాయకుడు స్పెషాలిటీ ఏమిరా అంటే అందరూ ఐకమత్యంగా దగ్గరుండి ఈ కూరగాయలతో డెకరేట్ చేయడం అయితేనేమి, మట్టి వినాయకుడు మాత్రమే వాడాలని ఒక సందేశాన్ని ముందుకు తీసుకొని పోవడం అయితేనేమి చాలా ఆహ్లాదకరమైన వినాయకుడు అని నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే నా తరపున చెప్పేది, ఎంత ప్రేమగా అయితే వినాయకుడిని తీసుకొని వస్తామో, ఎంత బాగా డప్పుతో మేళతాళాలతో తీసుకొని వస్తామో, నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే బాగా తీసుకొని పోయి నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని అందరికీ నా మనవి. అట్లాగే చిన్నపిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఈ నిమజ్జనంలో. ఈ రంగులు ఎక్కువ కళ్ళల్లో, మొహం పైన, చెవులలో వేసుకొని ఇబ్బంది పడుకోకుండా న్యాచురల్ కలర్స్ కూడా దొరుకుతాయి. అటువంటివే వాడాలని నా చిన్న విన్నపం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చెప్పండి, ప్లాస్టిక్ ప్యారిస్ వినాయకులు వాడేవారికి మీరు ఏం చెప్తారు? భావితరాలు ఏవైతే ఉన్నాయో మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అవి వాడడం వల్ల ప్రధానంగా ఆరోగ్యం బాగుండాలంటే ప్రధానమైనటువంటి ఆహారం ఏదంటే నీరు కలుషితం అయిపోతే ఆహారం పూర్తిగా పొల్యూట్ అయిపోయిన ద్వారా ఈ భావితరాలకు సంబంధించిన ఆరోగ్యాలు పూర్తిగా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. 10 ఏళ్ళకే షుగర్ వచ్చే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఏదైనా చిన్న పిల్లల వరకే షుగరు లాంటివి ప్రధానమైనటువంటి వస్తూ ఉన్నాయి. అవన్నీ తగ్గించాలంటే మట్టి విగ్రహమే వాడాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం. ఇంకపోతే మేము చూస్తాను గత సంవత్సరం చేసినటువంటి ఫ్రూట్స్ సంబంధించినటువంటి డెకరేషన్, ఈరోజు రైతుల సమస్యలు పైన వాళ్ళు చేస్తున్నట్టు కష్టాన్ని చూపించడం కోసం మేము ఈరోజు కూరగాయలు కానీ ఆకుకూరల ద్వారా రైతు కష్టాన్ని చూపించాలి, ప్రజలకు వాళ్ళు చేస్తున్నట్టు కష్టాలను చూపించాలనే ఆలోచనతో నేను చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ చేస్తే ఈరోజు ఉదయం 3:30-4 వరకు మా కార్మికులే స్వయంగా కష్టపడి దీన్ని డెకరేట్ చేయడం. దీంట్లో ఎవరు ప్రత్యేకించి బయట వాళ్ళు కాకుండా కార్మికులు మాత్రమే పాల్గొని డెకరేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడే మొత్తం కలుషితం లేనటువంటి వాతావరణాన్ని, కలుషితం లేని ఆరోగ్యాన్ని ప్రజలు అందాలంటే మట్టి విగ్రహం వాడాలి. న్యాచురల్ సంబంధించినటువంటి ఫ్రూట్స్ కానీ లేకపోతే కూరగాయలు కానీ దాని ద్వారా చేసినట్లయితే తప్ప వేరే ద్వారా నీళ్లు పొలిటి కాకుండా ఉంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారని చెప్పి ఆలోచనతో మేము చేయడం జరిగింది. మేము గతంలో కూడా మేము దీంట్లోనే కాదు, స్వచ్ఛ కడప అనే కార్యక్రమాన్ని తీసుకోవడంలో మేము ముందుగా పాల్గొని నగరంలో ఉన్న ప్రజలను కూడా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు జరిగే రంగులు కూడా న్యాచురల్ రంగులుగా పూసుకొని మేము నిర్వహణ చేస్తామని కూడా నగర ప్రజలకు చెప్పాల్సిన, మీరు కూడా ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్లాస్టిక్ ప్యారిస్ బొమ్మలను వాడడం వల్ల మానవ మనుగడే ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి, అలాగే మట్టి విగ్రహం వాడడం వల్ల పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మనం గణేష్ ఉత్సవం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మున్సిపల్ వర్కర్లు చెప్తున్నారు. మనం చూసుకుంటే మండపం మొత్తం వివిధ కూరగాయలతో, అట్లా క్యాబేజీ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, మన క్యాప్సికం కావచ్చు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మొత్తం వివిధ అంటే ఆకుకూరలు కూడా ఇక్కడ, అంటే మొత్తం ఇక్కడ బూడిద గుమ్మడికాయలు కావచ్చు, మొత్తం విగ్రహం మట్టితో పెట్టి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మండపం చుట్టూ కూరగాయలు, ఇక్కడ మనం క్యారెట్ కావచ్చు, టమాటో కావచ్చు, ఇక్కడ ముల్లంగి కావచ్చు, మొత్తం వివిధ కూరగాయలతో మొత్తం పూర్తిగా, అంటే ఒక పక్క మట్టి విగ్రహం తయారు చేసి చుట్టుపక్కల కూడా ఎక్కడ కానీ ప్లాస్టిక్తో డెకరేషన్ కాకోకుండా మనం ఇట్లా డెకరేషన్ కూడా కూరగాయలతో చేసి పర్యావరణాన్ని పూర్తిగా కాపాడవచ్చు అని చెప్పి వీళ్ళు
మొత్తం ఇక్కడ ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం కూడా చేస్తున్నారని మనం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగమన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.